పాదారవింద శతకంలోని 46వ శ్లోకం. ప్రవాళం సవ్రీడం విపిన వివరే వేపయతి యా స్ఫురల్లీలం బాలాతపమధిక బాలం వదతి యా నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యావర్థయతు సా శివాం మే కామాక్ష్యాః పదనళిన పాటల్యలహరి. కామాక్ష్యా పదనళిన పాటల్యలహరి మే శివాం వర్ధయతు అని కామాక్ష్యాః పదనళిన పాటల్యలహరి మే శివాం వర్ధయతు. అటువంటి అమ్మవారి పాద పద్మముల ఎర్రటి ప్రవాహ సరణి నా యందు, మే అంటే నా యందు, శివాం అంటే కళ్యాణములను, వర్ధయతు పెంచుగాక. ఏవి? ఏ పదనళినాలు? సా అన్నారంటే సా అటువంటి అన్నారు. ఎటువంటి? ఇందులో చెప్పారు. ప్రవాళం సవ్రీడం. ప్రవాళం అంటే చిగురుటాకులు. ప్రవాళం అంటే పగడం కూడా ఉంది, కానీ ఇక్కడ చిగురుటాకులకే మనం చెప్పుకోవాలి. పగడానికి ఉపయోగించటం లేదు ఇక్కడ. సవ్రీడం అంటే సిగ్గుతో కూడిన, అంటే ఆ చిగురుటాకు చాలా ముడుచుకుపోయేంత సిగ్గుతో అయిపోయింది. అయిపోయి విపిన వివరే. విపిన అంటే అడవి, వివరే లోపలికి ఎక్కడికో కనపడనంత దూరంగా. వివరే అనేది చాలా డిస్టెంట్లీ అని అర్థం అన్నమాట. అంటే ఒక హోల్ అనే అర్థం కూడా వివరే అంటే చిల్లు, లోపల ఎక్కడో ఉంది, ఆ లోపలికి దాక్కుపోయేంత అటువంటి. యా ఏది? ఏ చిగురుటాకైతే సిగ్గుతో అడవి లోపలికి వెళ్ళిపోయి దాక్కుందో. దేనివల్ల? అమ్మవారి పాద నలిన పాటల్యలహరి, అటువంటి ఆ ఎర్రటి రంగు శోభ చూసి అది సిగ్గుతో ఇలా ముడుచుకుపోయి, తర్వాత వేపయతి వణికిపోతోందిట. అంటే గాలిస్తే గాలికి కదిలిపోతుంది కదా, అది వణికిపోతూ సిగ్గుతో ముడుచుకుపోతూ అడవి లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుందిట అది. తర్వాత యా స్ఫురల్లీలం బాలాతపం. బాలాతపం, ఆతపం అంటే సూర్యుడు. బాల అంటే చాలా పొద్దున్నే వస్తున్న ఎరుపు వర్ణం కలిగిన ఆ బాల సూర్యుడు. అటువంటి ఆ సూర్యుడు స్ఫురల్లీలం ప్రకాశించు క్రీడగలగా. ఆయనకి ఆ వెలుగు ఆయనకి లీల, అదొక ఆట. అంటే ఆయన లేస్తూనే ఆయన ఇచ్చేది అదే ప్రకాశమే కదా, ఎరుపు. అటువంటి ఆ రంగు ప్రకాశం. అటువంటి ఆ బాలాతపం కూడా అంటే వెలుగు. అస్సలు చీకటిలో, రాత్రంతా చీకటిలో మగ్గిపోయిన వాళ్ళకి పొద్దున్నే వచ్చే ఆ వెలుగు ఎంతో ప్రశాంతతనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి ఆ వెలుగు కూడా అధిక బాలం అంటే ఇంకా చాలా చిన్న. అధిక బాలం అంటే ఇంకా చిన్న శిశువు. అంటే ఇక్కడ ఏమనుకోవాలి? చిన్నతనాన్ని పొందుతూ, ఇంకా కూడా చిన్నతనాన్ని పొందుతూ ఆ సూర్యకాంతి, ఆ అమ్మవారి పాదకాంతుల ముందర, అదే పదనలిన పాటల్యలహరి ఆ ప్రభల ముందర ఈ సూర్యకాంతి కాంతి కూడా అధిక బాలం అయిపోదంటే ఇంకా చిన్నతనాన్ని పొందుతోంది. చిగురుటాకేమో ముడుచుకుని ఒడికిపోయి అడవిలోకి వెళ్ళిపోయి గుహలో దాక్కుంది. అలాగే సూర్యకాంతి, ఆ పొద్దున్నే వచ్చే ఆ సూర్యకాంతి ఆ అమ్మవారి పాద నడి కాంతి చూసి ఇంకా ముడుచుకుపోయి, ఇంకా చిన్నతనాన్ని పొంది చాలా వెలవెలబోయిందిట. తర్వాత వదతి అంటే చెప్తోంది ఇవన్నీ. అలా నేను చాలా చిన్నతనాన్ని పొందుతున్నాను అని చెప్తోందిట ఆ సూర్యకాంతి. తర్వాతేమో నవాం సంధ్యాం, నూతనమైన సంధ్యాకాంతి అంటే సాయంత్రం పూట ఉండే ఆ సంధ్యాకాంతి. వంధ్యాం వ్యర్థమైన దానిగా విరచేయతి
చేయునో సా ఆ కామాక్షీదేవి యొక్క పదనళిన పాటల్య లహరి పాద పద్మముల ఎరుపు ప్రవాహము శివాం శుభములను మే నాకు వర్ధయతు పెంచునుగాక అని ఇందులో చెప్పారు. 3 చెప్పారు. చివురుటాకు, బాలాతపం అంటే పొద్దున్నే వచ్చిన సూర్య కాంతి, అరుణవర్ణం, తర్వాత నూతన సంధ్య, అది ఎరుపే. 3 ఎరుపులే. ఎరుపు రంగే మనకి చెప్తున్నారు. చెప్తూ ఇందులో ఆ వంధ్యాం అనే మాట వాడారు. వంధ్యాం అంటే ఏమిటి? సంతానం లేని వాళ్ళని వంధ్యాం అంటారు. అంటే పిల్లలు లేకపోతే. సంతానం అనే మాటని మీరు ఇంకొక భావం కూడా తెలుసుకుంటే కొనసాగింపు, ఆలోచన, ఇవన్నీ కూడా దానికి నానా అర్థాల్లో ఉన్నాయి. సంతానం అంటే ఇక్కడ వంధ్యాం అంటే ఏమిటి ఇక్కడ? అంటే ఆలోచన లేకుండా ఉండడం. అంటే ఇంకా వేరే ఆలోచనలు లేకుండా అక్కడికి ఆ సాధకుడి మనసుని పూర్తిగా లోబరుచుకునే శక్తి అమ్మవారి పాదాల. అది ఇంకా ఎప్పుడైతే అమ్మవారి పాద పద్మ ఈ పాటల లహరి ప్రవాహం ఆ మనసులోకి ప్రవేశించడం మొదలైందో, ఆ లహరి వచ్చేసిందో, అప్పుడు ఇంకా ఏ రకమైన లౌకికమైన ఏ ఆలోచనలు కూడా లేకుండా వంధ్యాం అంటే అటువంటి ఆలోచన రహితమైన స్థితిని ప్రసాదిస్తుంది అమ్మవారి పాద పద్మ కాంతి. అది ఇప్పుడు మన ఏదైనా సరే ఈ చిగురుటాకు చెప్పారు, లేత ఎండ చెప్పారు, సాయం సంధ్య, నూతన సాయం సంధ్య అని చెప్పారు. ఈ 3 కూడా మన చర్మ చక్షువులతో ఈ 3 శ్లోకాల్లో కూడా మనకి కంటికి కనబడే వాటితో చెప్తూ కంటికి కనపడనిదేదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చూస్తున్న దాన్ని మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. అది పరిమితం. లౌకికమైన భావాలకి మాత్రమే పరిమితం. అది వాటితో పోలికను చెప్తూ అమ్మవారి పదపద్మ కాంతి దివ్యమైన ఆ కాంతి మనోనేత్రానికి గాని అందనిది అని చెప్తూ ఆ అపరిమితమైన ఆ కాంతిని, తేజోమయంగా ఉన్న ఆ కాంతిని మనోచక్షుతోటి మన నేత్రం 3వ నేత్రం అది తెరుచుకుని ఆ 3వ నేత్రంతో చేసే సాధనతో మాత్రమే నువ్వు తెలుసుకోగలిగితే ఈ ఎరుపు అంతా ఏమిటి మనలో ఉండే రజోమయం. ఈ రజోమయ గుణంతో అంటే సాత్వికంగా మారేందుకు తామస అంటే ఇందాక ముందు శ్లోకంలో పంకం నిరస్యన్ అని చెప్పారు కదా, పంకం అఖిలం నిరస్యన్ అని చెప్పారు. ఇప్పుడు ఆ తామస గుణం లేదు అని కనీసం ఆయన చెప్తున్నారు. ఉందో లేదో మనకు తెలియదు. ఆయన ఆ మాట చెప్తున్నారు. కనీసం నమ్ముదాం ఆ మాట. ఇక్కడికి మనకి ఆ పంకం అఖిలం పోయిందని, ఆ పాప పంకిలం నుంచి బయటపడ్డాం. అప్పుడు నెక్స్ట్ మనలో ఉధృతంగా ఉండేదేది రజోగుణం. రజోగుణం కూడా ఎంత మటుకు ఉండాలో అంత మటుకే ఉండాలి. రజోగుణం ఎక్కువైతే అది మళ్ళా అతిశయం. ఆ అతిశయానికి వెళ్ళకూడదు కదా. దానిని ఎంత మటుకు అది మనకి ఇవ్వాలో ఎరుపు రంగును చూపిస్తూనే ఆవిడ సాత్వికంలోకి వెళ్ళు, వంధ్యాం అంటే నీ ఆలోచనలు అన్నింటినీ కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేయి. వంధ్యాం అంటే బ్యారన్ ల్యాండ్ అంటే అక్కడ ఏమి పండవు. ఏమి అక్కడ ఆ ఆ భూముల్లో మీరు ఏ విత్తనాలు వేసినా అక్కడ విత్తనాలు మొలవవు. అటువంటి బంజరుతనం మనసుకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏవి లౌకికమైన ఏ ఆలోచనలు మీరు ఏ సీడ్స్ అక్కడ వేయడానికి ప్రయత్నం చేసినా అక్కడ ఏమి మొలవవు. కాబట్టి అంటే ఆలోచనలకి అక్కడ ఒక ఫుల్ స్టాప్ అన్నమాట. ఎందుకంటే ఈ పదనళిన పాటల్య లహరి వచ్చేసింది కదా. ఎప్పుడైతే ఆ పాటల్య లహరి ప్రవాహం మనలో వచ్చేసిందో మరి మనకి ఇంకా అన్ని శుభాలే, మంగళాలే. కాబట్టి అటువంటి మంగళమయమైన ఆ పాద పద్మ కాంతి నాలో అటువంటి ఆలోచన రహితమైన స్థితిని ప్రసాదించుగాక. అది ఇందులో అది వర్ధయతు అటువంటి పెంచుగాక.
ఇంకా కూడా. ఆ స్థితిని కలిగించమని ఆయన ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. హ్మ్. ప్రవాళం సవ్రీడం విపిన వివరే వేపయతి యా స్ఫురల్లీలం బాలాతపమధిక బాలం వదతి యా నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యా వర్ధయతు సా శివాం మే కామాక్ష్యాః పదనలిన పాటల్యలహరీ.